ఐ ఆమ్ గాడ్ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours and 35 minutes తో సన్ నెక్స్ట్ స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. సైకోపాత్ అంటూ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. సైకోపాత్ కిల్లర్ అంటారు. సరే బాగానే ఉంది కదా, చూద్దాం అనుకుంటాము. అప్పుడే వస్తుంది అనమాట ఒక లవ్ స్టోరీ. అసలు ఎందుకు వస్తుందో ఏందో అది జరుగుతా ఉంటది గైస్ ఆ లవ్ స్టోరీ. మళ్ళీ ఏంటంటే ఈ లవ్ స్టోరీకి ఆ సైకోపాత్ కిల్లర్ కి ఇంకో లింక్ పెడతారు. అదైతే పెద్ద అంటే పెద్ద క్రింజ్ ఉంది నాకు. అంటే ఏంటంటే మూవీ స్టార్టింగ్ లో ఒక సైకోపాత్ ఉంటాడు, అలాగే సెకండ్ హాఫ్ లో ఇంకొక సైకోపాత్ ఉంటాడు. అసలు మూవీ మొత్తం మీద ఫస్ట్ హాఫ్ లో ఉన్న సైకోపాత్ ఎటుపోయాడు ఏమో గైస్, నాకైతే అర్థం కాలేదు. ఏదో మన హీరో చంపేస్తున్నట్టు చూపిస్తారు అంతే, అంతకుమించి ఇంకేం చూపించారు అనమాట. అసలు ఆ ఫస్ట్ సైకోపాత్ అసలు ఎందుకు చంపేస్తున్నాడు ఏంటి, అసలు ఏం రీజన్ ఉండదా? సెకండ్ హాఫ్ లో ఏంటంటే ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది గైస్. ఆ ట్విస్ట్ అయితే కొంచెం బాగుంది, ఓకే ఓకే అనిపించింది. ఇంకొకటి ఏంటంటే సైకోపాత్ కిల్లర్ కొంతమంది అమ్మాయిలు చంపేసి వాళ్ళ ఏళ్ళు కోస్తా ఉంటాడు. అసలు ఎందుకు కోస్తున్నాడు అనుకుంటే ఒక రీజన్ చెప్తాడు గైస్. ఆ రీజన్ క్రింజ్ అంటే క్రింజీగా ఉంది. ఇంకొకటి ఏంటంటే మన హీరోకి అండ్ మన హీరోయిన్ కి ఒక చిన్న బ్రేకప్ అవుద్ది గైస్. అసలు అది అంత లాజిక్ లెస్ గా ఉంటుందంటే అంత లాజిక్ లెస్ గా ఉంటది. స్టార్టింగ్ ఏమో ఇంత బాగా కలిసి ఉన్నారు, పెళ్ళైన తర్వాత ఏంద్ర బాబు అనిపించింది నాకు. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మూవీలో కొన్ని మర్డర్స్ అవుతా ఉంటాయి గైస్. అసలు ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు ఏంటి, దానికి మన హీరోకి ఏం సంబంధం అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నువ్వు గైస్ స్టార్టింగ్ అయితే డిస్టర్బ్ చేస్తుంది కొంచెం. కొన్ని సీన్స్ అయితే కొంచెం రొమాంటిక్ గా అలా చూపిస్తారు అనమాట. ఇంకా మూవీలో గైస్ స్టార్టింగ్ లో ఒక చిన్న లవ్ స్టోరీ ఉంటుంది కాలేజ్ లో. అక్కడ ఏంటంటే మన హీరోని తోపు ఊపు అనేది చెప్పేస్తా ఉంటాడు. కాకపోతే అసలు మనకు వర్కౌట్ అవుతుంది అనమాట. అక్కడ ఓన్లీ ఫర్ అక్కడ ఏంటంటే ఏదో ఒక చిన్న ఎలివేషన్ ఇచ్చుకుందామని చేస్తా ఉంటారు అంతే, అంత మించి ఇంకేముంటది అక్కడ. ఇంకా మూవీలో క్లైమాక్స్ ఉంటది గైస్, అదైతే క్రింజ్ అంటే క్రింజ్ మ్యాక్స్ అనమాట. అని ఏమో సంబంధం లేకుండా ఎలా పడితే అలా తీసారు గైస్. అసలు ఆ హీరోయిన్ ఏందో మన హీరో ఏందో, అక్కడ ఒక పోలీస్ ఉంటాడు, ఆ పోలీస్ ఏందో ఏవో నాకు ఏం అర్థం కాదనమాట అక్కడ ఏం జరుగుతుందో. మన పోలీస్ ఏమో మన హీరోని కాల్ చేస్తా ఉంటాడు, వాడికి ఏం కాదనమాట, లెగుస్తానే ఉంటాడు కాలుస్తా ఉన్నా సరే. లెగిసి ఎక్కడ దూకేస్తాడు, అయిపోయింది మూవీ అక్కడ నుంచి కథం. అంటే ఏంటంటే మూవీలో రీజన్ లేదు, లాజిక్ లేదు, ఎలా పడితే అలా తీసారు గైస్. అసలు సెకండ్ హాఫ్ లో స్టోరీ తిప్పుతారు గైస్, తిప్పితే మొత్తం రాడ్డే తిరిగిపోవాలి అన్నట్టుగా తిప్పుతారు. దానికి దీనికి సంబంధం లేకుండా ఎలా పడితే అలా రాస్తున్నారు గైస్ స్టోరీ అయితే. ఇంకా మూవీలో డైరెక్షన్ అండ్ విజువల్స్ అయితే నార్మల్ గా ఉన్నాయి, ఓకే ఓకే. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది గైస్. మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.